చిన్న. క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే? Okay, now you want advanced economy concepts. Yes. Okay. Every country has lot of banks. Okay. And every country also has a central bank. Yes. ఇండియాలో ఆర్బీఐ, అవును. యుఎస్లో ఫెడరల్ రిజర్వ్. అవును. రైట్. అయితే ఎకానమీలో డిమాండ్ అనేది ఎనఫ్ లేనప్పుడు, డిమాండ్ లేకపోవడం అంటే అర్థం ఏంటి? గుడ్స్ అండ్ సర్వీసెస్కి ఎనఫ్ పర్చేస్ చేయట్లేదు అనుకో పీపుల్. సో వన్ పీపుల్ ఆర్ నాట్ మేకింగ్ ఎనఫ్ పర్చేజెస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్, వాట్ హ్యాపెన్స్? సేల్స్ తగ్గిపోతాయి. సేల్స్ తగ్గితే ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ప్రొడక్షన్ తగ్గితే జీడిపి తగ్గిపోతుంది. అలా ఉన్నప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే దే ట్రై టు రెడ్యూస్ ఇంట్రెస్ట్ రేట్స్. సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తాయి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే జనరల్గా ఏమవుతుంది? లోన్స్ బికమ్ చీపర్. సో మోర్ పీపుల్ టేక్ లోన్స్, తీసుకొని వాళ్ళు స్పెండ్ చేస్తారు, అప్పుడు ఎకానమీ పికప్ అవుతుంది. కొన్నిసార్లు ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉండి అంతకంటే తగ్గించడం కుదరదు అనుకునేటప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే దే ట్రై టు పర్చేజ్ గవర్నమెంట్ బాండ్స్ ఫ్రమ్ ఆల్ దీస్ బ్యాంక్స్. ఈ బ్యాంకుల దగ్గర గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, ఆ బాండ్స్ని సెంట్రల్ బ్యాంక్ పర్చేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా పర్చేజ్ చేసినప్పుడు ఏమవుతుంది? బ్యాంక్ చేతిలో ఉన్న బాండ్స్ అన్ని సెంట్రల్ బ్యాంక్ వస్తాయి, సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉన్న క్యాష్ అంతా బ్యాంక్స్కి వెళ్తుంది. వెన్ బ్యాంక్స్ హ్యావ్ దిస్ ఎక్సెస్ క్యాష్, వాట్ డూ దే డూ? లోన్స్ వస్తాయి. అవి ఇంకా తక్కువ వడ్డీకి పీపుల్కి లోన్స్ ఇచ్చేస్తాయి. అప్పుడు అంత తక్కువ వడ్డీకి లోన్స్ వచ్చినప్పుడు పీపుల్ టేక్ దట్ మనీ ఫ్రమ్ బ్యాంక్ అండ్ దెన్ దే ట్రై టు స్పెండ్. వెన్ దే ట్రై టు స్పెండ్, గుడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ పెరిగి సేల్స్ పెరుగుతాయి, సేల్స్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగితే జీడిపి పెరుగుతుంది. ఈ రకంగా ఎకానమీ మళ్ళీ పికప్ అవుతుంది. సో దిస్ పాలసీ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ పర్చేసింగ్ బాండ్స్ ఫ్రమ్ ద మార్కెట్ అండ్ దెన్ ఇంజెక్టింగ్ క్యాష్ ఇన్ టు ద ఎకానమీ ఈజ్ కాల్డ్ క్వాంటిటేటివ్ ఈజింగ్. ఓకే, నేను ఒక సమప్ చేస్తాను. అంటే సెంట్రల్ బ్యాంక్ బాల్ బ్యాంక్స్ నుంచి బాండ్స్ కొంటాయి, కానీ పర్చేస్ చేయాలంటే క్యాష్ పే చేయాలి కదా, అందుకే బ్యాంక్స్కి క్యాష్ ఇస్తుంది. కానీ ఎక్సెసివ్ క్యాష్ ఉంటుంది బ్యాంక్కి, సో దే గివ్ మోర్ లోన్స్. అప్పుడు ఇంకో లోన్స్ ఇచ్చినప్పుడు పీపుల్ తీసుకుంటారు, మళ్ళీ స్పెండ్ చేస్తారు, అప్పుడు సేల్స్ పెరుగుతాయి, డిమాండ్స్ పెరుగుతాయి, ప్రొడక్షన్ పెరుగుతాయి, జీడిపి పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ.